సార్ ఈ ఎన్నికలు ఎట్లా చూస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుకి పార్టీ అవకాశం ఇచ్చింది. నిజంగా ఇంటర్నల్లో చర్చ ఏం జరుగుతుందంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతా ఉన్నది. సో మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే రామచంద్రరావు గారి ఎంపిక అనేది అది మనందరం అనుకున్నట్టు, అంటే బయట సమాజం అనుకుంటున్నట్టు, మనం అప్పుడు బండి సంజయ్ గారిని తీసి కిషన్ రెడ్డి పెట్టినప్పుడు కూడా అది ఒక లోపాయికారి అవగాహనతోటే ఒప్పందంతో బండి సంజయ్ని అంటే ఒక ఫైటర్గా ముద్రపడి నిరంతర కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దూకుడుగా ఒక ఫెరోషియస్గా ఉద్యమాలు చేస్తున్నాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు, బీఆర్ఎస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు అనే చర్చ అప్పుడు కూడా జరిగింది. సరే తీసేసినప్పుడు కూడా అది సరైన నిర్ణయం కాదని కూడా అప్పుడు కూడా అనడం జరిగింది. సరే దాని తర్వాత మన ఫలితాలు కూడా గట్లే అవపడ్డాయి. ఇప్పుడు రామచంద్రరావు గారి యొక్క నియామకంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే మనం రెండు వాదనలు మనం సమగ్రంగా పరిశీలన చేస్తే, ఒక వాదనేమో పార్టీకి విధేయుడిగా ఉన్నవాళ్ళు, పార్టీ క్రమశిక్షణలో ఉన్నవాళ్ళు, పార్టీకి సుదీర్ఘకాలం కష్టపడిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు, కష్టాలు నష్టాలను భరించిన వాళ్ళు, పార్టీ ఐడెంటిటీతోటి సిద్ధాంత ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్లనైతే ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం ఉంటుందో అట్లా ఆర్ఎస్ఎస్ అనేది కూడా ఒక సిద్ధాంతంతో కూడినటువంటి భారతదేశంలో రాజకీయాలు చేస్తూ ఉన్నది. అదేదో ఆషామాషిగా ఒక్క ప్రభుత్వాలు రావడం అనేది, పాలనలోకి రావడం అనేది ఎంత ముఖ్యమో అదే సమయంలో వాళ్ళకి వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు నచ్చిన మెచ్చిన గోల్వాల్కర్, సావర్కరు వాళ్ళ ఆశయాలను కొనసాగించడంలో వాళ్ళు కొంత దానికి కట్టుబడి ఉండి పనిచేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనకి దగ్గర దాకా వచ్చింది, ఇక్కడ కాంప్రమైజ్ అయితే మన ప్రభుత్వం వస్తుంది, పాలన వస్తుంది, సరే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత, పాలన వచ్చిన తర్వాత మనకు సాయం చేసినట్టు కూడా తొక్కిపడేయచ్చు అనేది అది వేరే విషయం. మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు బయట కూడా అదే జరుగుతూ ఉన్నది.